ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ప్రభు ఏర్పాటులో ఉన్నావా? ప్రభు పనిచేయడమే ధన్యతని నీకు తెలుసా? ఆయన ఏర్పాటులో నీవు ఉంటే మాత్రం ఖచ్చితంగా నీవు ధన్యుడివే. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, ఏర్పరచుకుని ఉన్నాను అని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతుంటే నువ్వు నిజంగా ధన్యుడివే. ప్రభు ఏర్పాటు చేసుకునే అతి కొద్ది మందిలో నీవు ఉన్నావా లేదా ఒకసారి చూసుకో. ఉంటే మాత్రం ధన్యత నీదే. ఆయన ఒకవేళ నిన్ను పిలిస్తే ఆ పిలుపుకి తగ్గట్టుగా నీ జీవితం ఉండాలి. ఉందా లేదా అనేది కూడా ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఈ లోకంలో నువ్వు చేసే ఏ పని అయినా సరే కొద్ది కాలానికి మాత్రమే అది నీకు ఉపయోగపడుతుంది. కానీ ప్రభు పని నీవు చేయగలిగితే మాత్రం నీకు తప్పకుండా పరలోకంలో ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి నీవు నీ ప్రభు పని చేయాలంటే మరి ఖచ్చితంగా ఒక ఆశ నీవు కలిగి ఉండాలి. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటే మాత్రం నీవు ఖచ్చితంగా ఆ పని చేయాల్సిందే. అయితే నీకే ఆశ ఉంటే, నేను ప్రభు పని చేయాలి అని నీవు ఆశ కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు ప్రభు యొక్క చిత్తంలో ఉన్నావా లేదా అని ఆలోచించు. అంతేకాదు, ఈరోజు నీతో సూటిగా ప్రభు మాట్లాడుతున్నారు కదా, నేను ఏర్పరచుకుని ఉన్నాను అని. కాబట్టి ఆయన ఏర్పరచుకుని ఉంటే మాత్రం ఆయన పని ఖచ్చితంగా నువ్వు చేయగలగాలి. ఇప్పటి వరకు నీవు ఆయన పని చేసినా చేయకపోయినా ఇక మీదట ఆయన పని చేయడం మొదలు పెట్టాలి. నీకోసం నీ ప్రభు ప్రాణం ఇచ్చారు, రక్తము కార్చాడు, శ్రమలను అనుభవించాడు, సిలువకెక్కాడు, మరణించాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కాబట్టి నువ్వెంత మాత్రము కూడా ఆయన పని నేనే ఎందుకు చేయాలి, నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి, ఈ పని నేనెందుకు చేయాలి, మరి ఈ పని చేయడం వల్ల నాకేంటి ఉపయోగం అనే మాటలు మాట్లాడడం పక్కన పెట్టి ప్రభు కోసం పని చేయడం మొదలుపెట్టు. నిజంగా ప్రభు పని చేయడమే ధన్యతని నువ్వు తెలుసుకోవాలి. ఆయన నీ కోసం మరణించాడు, నీవు ఆయన కోసం జీవించాలి. నీకు ఆయన గొప్ప రక్షణ ఇచ్చాడు. ఈ విషయం ఎప్పటికీ కూడా మర్చిపోవడానికి వెళ్ళలేదు. ఆ రక్షణను నిరర్ధకం చేయకుండా ఆయన కోసం నువ్వు జీవించాలి, ఆయన కోసం పని చేయాలి. యేసు ఎవరో తెలియని అనేక మంది నీ చుట్టుపక్కల, నీ ఆఫీస్ దగ్గర కానీ, నువ్వు పనిచేసే స్థలాల్లో కానీ చాలా చోట్ల ఉంటూ ఉన్నారు. వారందరికీ కూడా మరి సువార్త ప్రకటించబడాలి అంటే నువ్వు తప్పకుండా ఆయన పని చేయాలి. నువ్వు ఆయన పని చేస్తేనే మరి అనేకులు రక్షణలోకి వస్తారు. నువ్వు రక్షించబడడానికి ఎవరో పని చేస్తే కదా నువ్వు సువార్త విని రక్షణలోకి వెళ్ళావు. అలాగే నీకు కూడా మరి నువ్వు కూడా అనేక మందిని రక్షించాలి. కాబట్టి ఆయన పనిలో నమ్మకంగా చేయడం మొదలుపెట్టు. ప్రశ్నించడం మానేసి పని చేయడం మొదలుపెట్టు. ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చాలా వివరంగా వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నారు సూటిగా. కాబట్టి ఆయన ఏర్పాటులో నువ్వు ఉన్నావు కాబట్టి నమ్మకంగా పని చేయి. ఆమేన్.